ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు రిపోర్టర్లపై దాడులు అనేది మొదటగా మనం ఖండించాల్సినటువంటి విషయం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి విషయం. మాట్లాడే గొంతుకు నొక్కేస్తే సమాజంలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయ అవినీతిని ప్రశ్నించేటటువంటి తత్వాన్ని ప్రజలు మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రిపోర్టర్లపై అత్యంత పాశవికమైనటువంటి దాడులు చేయటం అనేది సమాజం కూడా చిక్కుపడాల్సినటువంటి విషయం. ఒక ప్రాంతం, ఒక నియోజకవర్గం ఎలా ఉండాలనే దాన్ని ఒక శాసనసభ్యుడు నిర్ణయిస్తే అది ఎలా ఉండకూడదు అనే దాన్ని కేవలం రిపోర్టర్లు మాత్రమే నిర్ణయించేటటువంటి శక్తి గల అక్షరాలను గొంతు నులిమేస్తే, మాట్లాడే గొంతుగా మూగపోతే ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉండబోయేది లేదు. సమాజం కూడా స్పందించి రిపోర్టర్లపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని, మద్దతుగా నిలబడాలని కోరుకుంటాం. చనిపోయినటువంటి రిపోర్టర్లకు నా ప్రగాఢమైనటువంటి మాచర్ల వైపు నుంచి రిపోర్టర్ నుంచి సానుభూతి ప్రకటిస్తున్నాం.